హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విజయనగరం వ్లాగ్స్. ఆల్రెడీ ప్రోమోలో చూసుంటారు శ్రీ ఆదిత్య హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎలా చేశారనేది. ఈ వీడియో ద్వారా ఫుల్గా చూసేయండి. మొత్తం ఏమేమి జరిగాయో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చూసేద్దాం పదండి. సో లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే మనకి ఇది చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంతా సంక్రాంతి థీమ్తో. అండ్ మనం ఇప్పుడు స్టేజ్కి వెళ్ళిపోదాం. స్టేజ్ దగ్గర ఎలా డెకరేషన్ చేశారో ఒకసారి చూసేయండి. ఇది మాట మనకి లోపలికి ఎంట్రన్స్ అవగానే స్టేజ్ కనిపిస్తుంది. స్టేజ్ మీద డెకరేషన్ మొత్తం చెరుకు అండ్ ఆ కుండలతోని గాలిపటాలతోని చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. సంక్రాంతి అనే కాదు, ఎవ్రీ ఫెస్టివల్ కూడా వాళ్ళు ఇంతే బాగా చేస్తారు. ఆ పండక్కి తగ్గట్టు చేస్తారు ప్రతి ఒక్కటి కూడా. చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటనేది విజిట్ చేయడానికి అందరూ రెడీ అయి కూర్చున్నారు. సో మనం కూడా ఈ వీడియో ద్వారా ఏంటంటే అయితే ఉన్నాయో ఇవన్నీ నేను మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి చూసేయండి. ఈ పిల్లల హడావిడి మామూలుగా లేదండి. ఎంత బాగుందంటే అంత బాగా చేశారు. అంతనా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఏంటంటే వంటల కార్యక్రమంలో ఏంటేంటి రూల్స్ అండ్ ఎవరికి విన్ అయితే ఏమొస్తుంది అనేది ఒకటి అక్కడ స్టిక్ చేయడం జరిగింది. సో దాన్ని నేను చిన్న ఒక క్లిప్ అనేది తీశాను. దాని గురించి మీకు నేను చెప్తాను. ఎవరు ఎలా గెలుచుకున్నారు, ఏంటి గెలుచుకున్నారు, నెక్స్ట్ ఏంటి రూల్స్ అలాంటివన్నీ దీంట్లో రాసి చూపించారు. ఒకసారి చూసండి. స్కూల్ బయట ఏంటంటే ఇక్కడ మనకి స్టవ్ సిలిండర్స్ పెట్టి మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా లైవ్లోనే చేస్తున్నారు అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది సెమీఫైనల్స్. ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ కొన్ని డిషెస్ అనేవి ఇంటి దగ్గరే చేసి తీసుకొని వచ్చారన్నమాట. అవి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ప్రజెంట్ లైవ్లో జరుగుతున్న వంటకాలు ఒకసారి చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టార్టింగ్లోనే స్వీట్ ఐటెం మనకి ఎప్పుడో ఇష్టం కదా స్వీట్ ఐటెం. అండ్ ఇక్కడ వచ్చేసరికి బిర్యానీ. అండ్ ఇక్కడ చూసారా రస్మలై. చాలా అంటే చాలా కలర్ఫుల్గా భలే ఉంది. ఇంత చిన్న ఏజ్లో ఈ పిల్లలు చేస్తున్నారంటే నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ప్రతి ఒక్క డిష్ కూడా మనం ఇంటి దగ్గర ట్రై చేసామో లేదో మనకి తెలియదు, కానీ వీళ్ళైతే ఎంత బాగా చేస్తున్నారంటే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా బాగా. బ్రెడ్ హల్వా అంట ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. కలర్ఫుల్గా భలే ఉంది. నోరు ఊరిపోతుంది. నాకైతే తినేయాలన్నంత ఉత్సాహంతో ఉన్నాను. కానీ అక్కడ మనం పెట్టాలి కదా, పోటీలో ఎవరు గెలిచేదని తెలుసుకోవాలి కదా. సో టేస్ట్ చేసిన తర్వాత విన్నర్ ఎవరో అనౌన్స్ చేస్తారు, సరేనా. ఇక్కడ చూస్తున్నారా పొంగడాలు, సగ్గుబియ్యం పొంగడాలంట. అబ్బా ఎంత బాగా చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఆ స్టవ్ చూసారా ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇనప స్టవ్. అండ్ ఇక్కడ మోమోస్ చేస్తున్నారు. చిన్న పిల్లలు అంత చిన్న ఏజ్లో ఎలా చేస్తున్నారో నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర చాలా నేర్చుకునే వచ్చి ఉంటారు. ఇక్కడ చూస్తే క్యారెట్ హల్వా అంట. నెయ్యి వేసి అబ్బా జీడిపప్పు వేసి చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఓరియో బిస్కెట్స్తో కేక్ మేకింగ్ చేస్తున్నారు. ఓరియో బిస్కెట్స్ని క్రీమ్ వేరేగా అండ్ బిస్కెట్స్ వేరేగా స్మాష్ చేసి దాంతో కేక్ రెసిపీస్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళ టాలెంట్ సూపర్ అసలు. ఇక్కడ చూస్తే ఇది చూస్తున్నారా, ఇది రాగి పిండి అనుకుంటా. రాగి పిండితో సంథింగ్ ఏదో ఐటెం చేస్తున్నారు. రాగి తోప అంట. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. నిజంగా ఇలాంటివి తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో కదా. అండ్ పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా కర్రీ, దానికి కర్రీ వేరేగా, ఓకేనా. ఈ పిల్లలు అవి చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఐటెం వచ్చేసరికి మనకి రెండు కూడా స్వీట్ ఐటమ్సే ఉన్నాయి. చూస్తున్నారా, కీర్ ఒకటి అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఆల్రెడీ కీర్ అవుతుంది. అబ్బా జీడిపప్పు ఇప్పుడే నేతిలో వేపి పెట్టినట్టున్నారు. ఎంత రోస్ట్గా ఉన్నాయో, భలే ఉంది. ఇది కూడా స్వీటే. ఇది సగ్గుబియ్యం పాయసం. ఇక్కడ ఇచ్చిన ఇద్దరు పిల్లలకు కూడా స్వీట్ ఐటమ్సే ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా పాలుతో మరిగించి స్వీట్ భలే చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు మాత్రం. నిజంగా ఈ పిల్లల్లో ఉన్న టాలెంట్ని వెలికి తీస్తున్న శ్రీ ఆదిత్య హై స్కూల్ యాజమాన్యానికి నిజంగా చాలా అంటే చాలా ధన్యవాదాలు. మన సాంప్రదాయ కళలను పిల్లలకి నేర్పుతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేనైతే లైవ్లో విజిట్ చేశాను కాబట్టి నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ చూస్తున్న పిల్లలు చూసారా, ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ లాగా సమోసాలని చుట్టి భలేగా వేపుతున్నారు. నిజంగా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నట్టే ఉంది వాళ్ళ ఆ యాపడం, ఆ రెడ్ డిష్. అండ్ ఇక్కడ వాము జంతిక వేస్తున్నాడు ఆ బాబు.
చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు, ఏదో పెద్దవాళ్ళు వేసినట్టే చేస్తున్నారు. ఇక్కడ చూసారా 2 కూడా నూనె ఐటమ్సే ఇచ్చారు, వేగుతున్న ఐటమ్స్ ఇచ్చారు. అక్కడ స్వీట్ చూసాము అండ్ ఇక్కడ నూనెలో వేపుతున్న ఐటమ్స్ ఇచ్చారు. ఆ మడత పెట్టడం చూడండి ఎంత బాగా చేస్తున్నాడు ఆ బాబు, చాలా బాగా నేర్చుకున్నాడు. అక్కడ స్వీట్ ఐటమ్స్, ఇక్కడ హాట్ ఐటమ్స్ 2 కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడ్డానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కలాకండ్ అంట, ఎలా చేస్తున్నారో ఒకసారి చూసేద్దాం పదండి. చూడ్డానికి వైట్గా ఉంది, మిల్క్ ఇప్పుడే వేసినట్టున్నారు అండ్ దాని మీద పిస్తా అండ్ బాదం వేసి చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఈ వీళ్ళు వచ్చేసరికి గులాబ్ జామ్ చేస్తున్నారు. ఇక్కడ 3 పిల్లలు కలిసి చేస్తున్నారు గులాబ్ జామ్. ఈ ఫుడ్ కాంపిటీషన్లో ఏంటంటే రూల్స్, ఏ చిల్డ్రన్ అయితే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారో ఆ పర్సన్ ఏంటంటే ఇంటి దగ్గరే ఒక డిష్ తయారు చేసి తీసుకొని రావాలన్నమాట. ఆ డిష్ వాళ్ళే చేసి ఉండాలి, అది కూడా 30 మినిట్స్లో చేసి రికార్డింగ్ చేసి స్కూల్కి సబ్మిట్ చేయాలన్నమాట. అలా ఈ 90 డిషెస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఆ 90 డిషెస్, ఓకేనా. అండ్ ఆ 90 డిషెస్లో 22 మెంబర్స్ని సెలెక్ట్ చేసి సెమీఫైనల్స్కి పంపించారు. ఆ సెమీఫైనల్స్లో చేస్తున్న పిల్లలే ఇందాక మీకు లైవ్లో చూపించాను కదా, వాళ్ళేమాట, వాళ్ళందరూ సెమీఫైనల్స్కి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు ఈ సెమీఫైనల్స్లో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 గిఫ్ట్స్ ప్రజెంటేషన్ చేస్తారన్నమాట. అది ఈ ఫుడ్ కాంపిటీషన్స్కి ఉన్న రూల్స్, ఓకే కదా. ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చేసి తీసుకొచ్చిన ఐటమ్స్ మాట. ఇవన్నీ రకరకాల ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు అండ్ మురుమురాలు అండ్ మిక్సర్లు, కేక్లు, రోటీలు, బటర్ నాన్లు, బిర్యానీ, పులిహార, రవ్వలాడు అండ్ నువ్వుండలు, 1-2 చాలా అంటే చాలా ఐటమ్స్ చేశారు. కొంతమంది అయితే సంక్రాంతి ఫెస్టివల్కి ఏంటంటే పిండి వంటలు చేస్తారో అలాంటి పిండి వంటలు కూడా చేసి తీసుకొని వచ్చారు. వాళ్ళు నిజంగా అంత చిన్న పిల్లలు అలా చేయడం అంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత టాలెంట్ వాళ్ళలో ఉంది అంటే నిజంగా ముందు హ్యాట్సాప్ చెప్పాల్సింది స్కూల్కే. వాళ్ళ కష్టానికి ఫలితంగా బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. ఫస్ట్ ప్రైజ్కి 5,000, సెకండ్ ప్రైజ్కి 4,000 అండ్ థర్డ్ ప్రైజ్కి 3,000 అండ్ ఫోర్త్ ప్రైజ్కి 2,000 అండ్ లాస్ట్ 5th ప్రైజ్కి 1,000 రూపీస్ విలువ గల ఏవైనా ఐటమ్స్ మాట. అంటే అమౌంట్ ఇవ్వరు, దానికి తగ్గట్టు ఐటమ్స్, ఇంట్లో యూజ్ అయ్యే ఐటమ్స్ ఉంటాయి కదండి, ఆ అమౌంట్కి తగ్గట్టు ఐటమ్స్ ఇస్తారన్నమాట. అంటే మరి వాళ్ళు అంత కష్టపడినందుకు వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో ఆ రకంగా కాంపిటీషన్. సో ఇప్పుడు ఈ రెసిపీస్ అన్నిటినీ ఒక్కసారి మీకు చూపించేస్తాను, ఒక్కసారి చూసేయండి. టోటల్ 90 ఐటమ్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్లా చేశారు, ఒక్కసారి చూడండి. ఇవి మొత్తం మార్నింగ్ తీసుకొచ్చిన 90 డిషెస్ మాట. అండ్ ఇక్కడ ఇందాక మీకు లైవ్లో చూపించాను కదా, వాళ్ళందరూ కూడా చేసేసి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఫస్ట్ ఒక స్వీట్ వెళ్ళింది, అబ్బా సెకండ్ కూడా స్వీట్ వెళ్ళింది, రసమలై. అండ్ థర్డ్ ఇది చూసుకుంటే నూలుపప్పు సంథింగ్ వడలు అనుకుంటా అండ్ మోమోస్. అబ్బా ఎంత బాగా చేశారు, ఆ షేప్ భలే వచ్చింది. అండ్ ఇది కూడా స్వీటే, పాయసం ఇది కూడానా. అన్ని రకాల స్వీట్లు కూడా ముందుకెళ్ళిపోతున్నాయి చూడండి, వరాసగా అన్ని స్వీట్సే వస్తున్నాయి. అంటే స్వీట్ అంటే కొంచెం తొందరగా అయిపోతాయి కదా, బిర్యానీ ఇలాంటివన్నీ కొంచెం లేట్గా అవుతాయి కాబట్టి స్వీట్స్ అన్నీ ముందెళ్ళిపోతున్నాయి. అండ్ వీళ్ళకి నెంబరింగ్ ఇచ్చారు, అక్కడ కూడా నెంబర్ ప్రెజెంటేషన్ చేశారు, ఎవరికి కేటాయించిన నెంబర్లో వాళ్ళు పెట్టడానికి ముందుకు వెళ్ళారు. ఇక్కడ చూసుకుంటే మనకి లైవ్లో చేసిన రెసిపీస్ అన్నీ వరాసగా పెట్టారన్నమాట. ఇందాక మీకు చూపించానే ఆ సమోసాలు చాలా బాగా డిజైన్ చేసి భలే పెట్టుకున్నారు, అలంకరణ అంతా చాలా బాగుంది. వీళ్ళు చూసారా ఆనియన్స్ ఎంత బాగా పెట్టారో, స్ప్రింగ్ రోల్స్ లాగా భలే పెట్టారు. అండ్ ఈ స్వీట్ జీడిపప్పు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలా వస్తూనే ఉన్నారు, మొత్తం చేసి అన్ని ఐటమ్స్ తీసుకొస్తూనే ఉన్నారు వరాసుగా పెట్టడానికి. ఇక్కడ సంథింగ్ 5 మిస్ అయిందంటే 5th పర్సన్ ఇంకా రాలేదు. సో అలా 6th వెళ్ళిపోదాం. ఇది కూడా స్వీటే. ఇందాక మీకు చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఇవే మాట. వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్లో వాళ్ళు నించున్నారు సైలెంట్గా. అండ్ ఈ పాపకు నేను అడిగాను నువ్వే చేసావా అని, నేను అండ్ ఇంకొక అక్క చేశానని చెప్పింది. చిన్న లిటిల్ చాలా బాగుంది, చిన్నవి చేసింది, చాలా అంటే చాలా బాగుంది ఆ పాప చేసినవి. అండ్ ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేయడానికి గెస్ట్లు అనేది వస్తున్నారు. వాళ్ళు టేస్ట్ చేస్తున్న వీడియో అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను.
ఇక్కడ పిల్లలందరూ సర్దుకుంటున్నారు ఎవరు ఏ ఐటమ్ అనేది. అండ్ వాళ్ళకి ఒక నేమ్ ప్లేట్ కూడా ఇచ్చారు, వాళ్ళు ఏ రెసిపీ చేశారు అండ్ ఎవరెవరు చేశారు అనేది నేమ్ ప్లేట్ ఇచ్చారు. అవన్నీ సర్దుకుంటున్నారు అన్నమాట. గెస్ట్లు వస్తారు కదా, సో డెకరేషన్ కూడా బాగుండాలి అని చెప్పి సెట్ చేసుకుంటున్నారు. ఈ మోమోస్ చూసారా ఎంత అట్రాక్ట్ చేస్తున్నాయో, దాని మీద కొత్తిమీర జల్లారు, చాలా బాగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ ఇవి వచ్చేసి గులాబ్ జామ్, మీకు ఇందాక చూపించాను కదా, ఆ గులాబ్ జామ్ మీద వీళ్ళు రోస్టెడ్ జీడిపప్పు పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పిల్లలందరూ మొత్తం వచ్చిన పిల్లలందరూ కూడా సర్దుకుంటున్నారు. ఒక్కసారి నేను లైవ్ వీడియో తీసుకుందామని ఒక్కసారి చూపిస్తున్నాను, ఎలా పెట్టారు ఏంటనేది ఒక్కసారి చూసేయండి ఈ వీడియోలోని. చూస్తున్నారు కదా, ఇప్పుడు లైవ్లో చేసిన పిల్లలు రెసిపీస్ మాట ఇవన్నీను. వీళ్ళందరూ సెమీఫైనల్స్కి వెళ్ళిన పిల్లలు. వీళ్ళల్లోనే 5 మెంబర్స్ విన్నర్ అయ్యారు. ఆ విన్నర్ ఎవరు అయ్యారో అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ మీరు ఆ స్కూల్ పిల్లలు చూస్తున్నారైతే, ఈ వీడియో ఆదిత్య స్కూల్ పిల్లలు చూస్తున్నట్లయితే ఎవరు విన్ అయ్యారో నాకు అక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. పిల్లలందరూ చక్కగా కూర్చున్నారు. అండ్ అవి చూడడానికి పేరెంట్స్ కూడా చాలామంది వచ్చారు. చాలా అంటే చాలామంది వచ్చారు. బ్యాక్ సైడ్ చాలామంది నించుంటారు చూసారా, చాలా అంటే చాలా మెంబర్స్ వచ్చారు. అండ్ వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి అండ్ టేస్ట్ చేయడానికి కూడా చాలామంది పేరెంట్స్ వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లలందరి పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎలా చేశారు, నిజంగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే చీఫ్ గెస్ట్లు వచ్చారు చాలామంది. అండ్ పిల్లలు ఏంటంటే చేశారు అని అబ్జర్వ్ చేశారు. అండ్ చాలా రెసిపీస్ అయితే టేస్ట్ చేశారు. అండ్ వాళ్ళు సెలెక్ట్ కూడా చేశారు ఒక 5 మెంబర్స్ని. ఎవరెవరు ఎలా చేశారు అనేది మార్క్స్ వేసుకొని దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు విన్, ఎవరు టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 వచ్చారు అనేది వాళ్ళే చేసుకొని సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట. సో ఇంతలో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ చీఫ్ గెస్ట్లు అందరూ వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్లో కూర్చున్నారు. అండ్ అక్కడ అమ్మాయిలు చూసారు కదా, వాళ్ళు డ్యాన్స్ వేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ పిల్లలు అయితే చూస్తున్నారు మొత్తం ప్రోగ్రామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం పిల్లలందరూ కూడా స్టేజ్ దగ్గరే కూర్చున్నారు. నేను వీడియో తీయడానికి వెళ్తే చాలా ప్రోగ్రాంలో ఏంటేంటి జరిగాయి, ఎవరు ఏం చేశారు అనేది ఈ వీడియోలో మొత్తం అన్నీ మీకు చూపిస్తాను. ఒక్కసారి చూసేయండి, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు ఎక్కడన్నా. అండ్ నా వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మొత్తం నా వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మన ఆదిత్య స్కూల్ అనే కాదు, మన విజయనగరంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సేమ్ ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నేమ్తోనే మన విజయనగరం వ్లాగ్స్ అనే పేరుతోనే ఉంటుంది. ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఏం వీడియో పెట్టాను అనేది నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు చూడొచ్చు, విజయనగరంలో జరుగుతున్న ఏ విషయాన్నైనా ఏదైనా సరే నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. మీరు నన్ను ఫాలో అయిపోండి చాలు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టుగా చిన్న పిల్లలు ఎంత బాగా స్పీచెస్ చదివే బాబు శ్లోకాలు చెప్తున్నాడు. నిజంగా ఎంత బాగా నేర్పించారంటే ఆ టీచర్స్, ఆ పేరెంట్స్ నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు ఆ బాబుకి. అండ్ అంతేకాకుండా పిల్లలకి పురాణాలు, రామాయణం, మహాభారతం అండ్ ఇవన్నీ కూడా ఆ స్కూల్లో అనేది చాలా ముందుకు తీసుకొని వెళ్తారు. ఎథిక్స్ని చాలా అంటే చాలా బాగా పాటిస్తారు. అండ్ ఇక్కడ పాప కూడా చాలా బాగా చెప్తుంది శ్లోకాలు అనేది కూడా. ఎవ్రీ చిల్డ్రన్లో వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తున్నారు శ్రీ ఆదిత్య స్కూల్ వాళ్ళు. అండ్ ఇప్పుడు లైవ్లో స్టేజ్ మీద ఏమేమి జరిగాయి, ఏ ప్రోగ్రామ్స్ చేశారు అనేది మీకు చూపిస్తాను, డైరెక్ట్గా చూసేయండి. ఇక్కడ కొంతమంది పిల్లలు డ్యాన్స్ అవి వేస్తున్నారు కదా, సో అవి నేను సాంగ్ అయితే పెట్టడం లేదు. బికాజ్ యూట్యూబ్లో ఏమైనా సాంగ్స్ కానీ ఏమైనా మ్యూజిక్ కానీ పెట్టాము అంటే మనకి కాపీరైట్స్ పడుతుంది. సో అందువల్ల నేను మ్యూట్ పెట్టి ఓన్లీ డ్యాన్సే చూపిస్తున్నాను. అండ్ డ్యాన్స్ తర్వాత ఇంకేమేమి ప్రోగ్రామ్ అయ్యాయి అలాగా మీరు చూసేయండి. సాంగ్ లేకుండా డ్యాన్స్ వీడియో చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ తప్పదు, చూసేయండి. అండ్ మీకు ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగే ఉన్నాను కదా, అదే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఏ టేస్ట్కి, ఐ మీన్ ఏ ఫుడ్ ఐటెంకి మీకు వచ్చిందని మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పాను కదా. సో ఎవరైతే చేశారో వాళ్ళే కాకుండా నా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు గెస్ చేసి అక్కడ రాయండి. అట్లీస్ట్ ఫస్ట్ ప్రైజ్ దేనికి వస్తుంది
అని మీరు అనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్, నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్. అండ్ అంతేకాకుండా ఇప్పుడు డ్యాన్స్ వేస్తున్నారు కదా, ఇక్కడ డ్యాన్స్ వేస్తున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి, ఈ వీడియోలో ఆల్రెడీ కనిపిస్తుంది బట్ మీకు అడుగుతున్నాను. నేను వరుసగా 5 క్వశ్చన్స్ అడుగుతాను, అందులో ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ వేస్తున్న అమ్మాయిల్లో ఎంతమంది డ్యాన్స్ చేస్తున్నారు అనేది సెకండ్ క్వశ్చన్, అది కామెంట్ చేయండి. అలాగే 5 క్వశ్చన్స్ టోటల్ ఆన్సర్ చేసిన వాళ్ళకి ఐ విల్ గివ్ యూ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్. నిజంగా చెప్తున్నాను, నా వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే, వాళ్ళు నా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ఉండాలి. ఇప్పుడు చెప్పిన 5 క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ చేసి ఉండాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చేస్తున్న అమ్మాయిలు ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు, ఓకేనా? ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. అలాగా మొత్తం వీడియో అయ్యేలోపు నేను 5 క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి, ఓకే కదా? నెక్స్ట్ ఆదిత్య స్కూల్ పిల్లలు ఎవరున్నారో అక్కడ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై స్కూల్. ఆల్రెడీ చాలామంది కామెంట్ చేశారు నా ప్రోమోలో, సో ఈ వీడియోలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మై స్కూల్. సో ఆదిత్య స్కూల్ పిల్లలు ఇంతమంది చూసారా అనే నాకు తెలుస్తుంది, ఓకే కదా? అండ్ పేరెంట్స్ కూడా, ఆదిత్య స్కూల్లో పిల్లలు ఉన్న పేరెంట్స్ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నేను బాగా తీసానా లేదా అని, గుడ్ ఆర్ ఏదో ఒకటి సంథింగ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకే, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ పండుగ అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం వాళ్ళ స్కూల్ అంతా ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ చేసుకున్నారు. మొత్తం టీచర్స్ అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తూ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఇప్పటి వరకును కూడా. ప్రతి ప్రోగ్రాంలో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు వీళ్ళు. నాకు నిజంగా ఆదిత్య స్కూల్లో నచ్చేది ఏంటంటే ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు. నిజంగా నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కర్రసాము చాలా బాగా చేస్తున్నారు ఈ పిల్లలు. నిజంగా ఇంత చిన్న పిల్లల్లో ఇంత టాలెంట్ ఉంటుందా? ఉంటుంది, నిజంగా ఉంటుంది. ఒక్కసారి చూసేయండి. మీ ఇళ్ళల్లో తిరుగుతున్న మీ పిల్లల్లో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, బయటకు తీసుకురండి. ఇక్కడ చూసారా తప్పెళ్ళ గుళ్ళు అంటారు చూసారా, మనకి ఫెస్టివల్స్ లాటిల్లో కనిపిస్తుంటారు చాలామంది జనం. అలాంటిది కూడా ఇక్కడ వీళ్ళు పిల్లలు నేర్చుకొని స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీకు నేనైతే మ్యూజిక్ అయితే పెట్టట్లేదు, చూడండి, జస్ట్ అలా వాచ్ చేయండి అంతే. ఈ పిల్లలందరూ కూడా చాలా చిన్న ఏజే, మరి నేర్చుకొని ఎంత పెర్ఫార్మెన్స్. అండ్ ఇవి వచ్చేసరికి తీన్మార్ డప్పులు మాట. ఆ డప్పులు మోగిస్తుంటే ఇక్కడ వెనకాల పిల్లలందరూ కూడా డ్యాన్సులు చేస్తున్నారు. అంత బాగా చేస్తున్నారు వాళ్ళ డబ్బు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ వీడియో ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళి చూడండి. సమోసాలు చేశాడు కదా ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరేంటో ఫోర్త్ క్వశ్చన్, ఓకేనా? ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కోసం వీడియోని అలా చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు. ఇక్కడికి వచ్చేసరికి చూసారా పులులు మనకి ఇక్కడ పైడితల్లం తల్లి పండగ కనిపిస్తాయి. నెక్స్ట్ చాలా అమ్మవార్ల పండగలకి కనిపిస్తూ ఉంటాయి కదా పులులు. ఇవి కూడా మనకి ఒక కళకి సంబంధించిందే. ఇక్కడ మధ్యలో ఒక బిందె పెట్టారు చూసారా, మనం జనరల్గా చూసా ఉంటాం పులివేషాలు చేస్తున్నప్పుడు అవి నోటుతో ఎత్తడం. అలాగే ఈ పిల్లలు కూడా 1 by 1 ఆ బిందెని నోటుతో ఎత్తడం అనేది చేశారు. అసలు చెప్పాలంటే విజయనగరానికి తరతరాల వారీగా వస్తున్న సాంప్రదాయం ఏంటంటే ఈ పులివేషాలు. ఈ డ్రమ్స్ మోగగానే మనకి ఆటోమేటిక్గా మనలోని వైబ్రేషన్స్ పెరిగిపోతుంటాయి, గూస్ బంప్స్ కూడా వస్తుంటాయి ఆ డ్రమ్ సౌండ్కి. మన ఫెస్టివల్స్లో చూస్తూ ఉంటాం కదా, ఎప్పటి నుంచో వస్తుంది. మన విజయనగరంకి ఇదొక చాలా అంటే చాలా పవిత్రమైన కళ. ఇలాంటి కళను కూడా ప్రోత్సహిస్తున్నందుకు శ్రీ ఆదిత్య హై స్కూల్కి నిజంగా కృతజ్ఞతలు తెలపాలి. చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ ఉండాలి. అలాంటి అన్ని యాక్టివిటీస్ అన్ని స్కూల్లో నేర్పించాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నాను, ఆదిత్య స్కూల్లో చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా హైపర్ రేంజ్లో ఉంటాయి. చాలా అంటే చాలా బాగా చేస్తాను నేను. అలానే ఈ ప్రోగ్రాంలో చాలా వరకు డ్యాన్స్లు అండ్ కోలాటంలు, నెక్స్ట్ సంక్రాంతికి సంబంధించినవన్నీ థీమ్స్తో డ్యాన్స్ అన్నీ చాలా వరకు అయ్యాయి. మీకు లిమిట్లో కొంతవరకు మాత్రమే పెడుతున్నాను. తర్వాత చీఫ్ గెస్ట్లు అందరూ వచ్చారు కదా, వాళ్ళని స్టేజ్ మీదకి పిలిపించి వాళ్ళ చేత గిఫ్ట్లు అనేది ప్రజెంటేషన్ అనేది చేయడం జరిగింది. సో నేను గిఫ్ట్ ప్రజెంటేషన్ అనేది మీకు చూపించట్లేదు, బికాజ్ మీరు కామెంట్ సెక్షన్లో మీరు నాకు కామెంట్ చేస్తారని. ఏ ఫుడ్కి అయితే వచ్చింది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అని మీరు గెస్ట్ చేస్తారని నేను వదిలేశాను. సో మీరు గెస్ట్ చేయండి.
మరీ చెప్తున్నాను, ఆదిత్య స్కూల్ పిల్లలు అయితే ఎవరైతే వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళు కూడా చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కూడా మీరు గెస్ చేసి ఫస్ట్ దేనికి వచ్చిందో మీరు చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా 5th క్వశ్చన్ చాలా ఈజీది. నేను జస్ట్ నా పర్సనల్ క్వశ్చన్ ఇది మాత్రం. మీరు ఇక్కడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్నా, లేదంటే నాన్ లోకల్ ఎవరైనా నెల్లిమర్ల అక్కడ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాలో ఉన్న పిల్లలు ఎవరైనా సరే మీకు చదువుతో పాటు యాక్టివిటీస్ కూడా మీకు కావాలి అండ్ మనకి బడ్జెట్లోనే ఫీజెస్ కూడా ఉండాలి అంటే ఒక్కసారి ఆదిత్య స్కూల్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం గ్రౌండ్ కూడా అంతా బాగుంటుంది, ప్లే ఏరియా మొత్తం అంతా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టారు కాబట్టి ఒకసారి బిల్డింగ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఒక్కసారి చూసేయండి. అండ్ ఇందులో నా 5th క్వశ్చన్ ఏంటనుకుంటున్నారా, ఇంత అనుభవంతో చెప్తున్నాను కాబట్టి సో ఇక్కడ నేను వర్క్ చేశానా లేదా అనేది క్వశ్చన్. ఆదిత్య స్కూల్ పిల్లలకైతే తెలిసే ఉంటుంది నేను వర్క్ చేశానో లేదో అనేది. అండ్ నా సబ్స్క్రైబర్కి అయితే తెలిసి ఉంటుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ మన విజయనగరం వ్లాగ్స్. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. మరీ చెప్తున్నాను, నా 5 క్వశ్చన్స్కి కామెంట్ పెట్టిన వాళ్ళకే నిజంగా నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో కామెంట్ చేయండి ఎవరైతే 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారో. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్.